కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి తిరిగి అడుగులు పడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జేడీ మాట్లాడారు. పోలవరం ప్రత్యేక హోదా విభజన హామీలు తమ పార్టీ ద్వారానే సాధ్యపడతాయని భరోసా ఇచ్చారు. దేశ భవిష్యత్తుని మార్చడానికి యువతరం ముందుగా రావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీలో వయసు షర్మిలకి ఏ బాధ్యతలు అప్పగించినా కలిసికట్టుగా పనిచేసే పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షులు ఉస్మాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యతిరేకంగా వారితో ఉండటం లేదు అని చెప్పి రమ్మనండి మాతో. అట్లా రానటువంటి పక్షంలో వారికి కూడా బీజేపీకి జరిగినటువంటి ప్రతీకారం జరుగుతుందని చెప్పి ఆంధ్ర ప్రజల ద్వారా వారికి తెలియజేస్తూ, ప్రజల్లో దయచేసి నిజాలు తెలుసుకోండి. పోలవరం మేము ఇచ్చేటువంటి గ్యారంటీలు, పోలవరం, అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనతోనే ఉంటుంది, ఉత్తర కోస్తా అదే వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, దళిత క్రైస్తవులకు దళితుల హోదా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చక్కగా అమలు చేయటం, బీసీలకు రిజర్వేషన్లు అనేటువంటి 7 గ్యారంటీలతో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. 5 గ్యారంటీలతో కర్ణాటకలో అధికారం ఇచ్చారు, 6 గ్యారంటీలతో తెలంగాణలో అధికారం ఇచ్చారు, 7 గ్యారంటీలతో మేము లేకుండా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయలేరు అనే స్థితికి మమ్మల్ని ఓటు బ్యాంకు పెంచే, ఓటు పర్సంటేజ్ పెంచే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి ప్రజల ముందుకి మేము వెళ్తున్నాం. కాంగ్రెస్ బలోపేతం చేయబోతున్నాం. ఈరోజు షర్మిల గారు జాయిన్ అయ్యారు, స్వాగతిస్తున్నాం. మిగతా చాలామంది జాయిన్ అవుతారు. ఈ కాంగ్రెస్ కుటుంబం పెద్దదై మిగతా వారికి రక్షణగా, గొడుగ్గా నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేటువంటి ప్రక్రియలో ఈ ఈవెంట్లు కావు, ప్రక్రియ, ఇదొక ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ వైభవాన్ని తీసుకొస్తామని రండి యువకులారా, మీరు ఈ పార్టీ పగ్గాలు తీసుకోండి, మీరు ప్రజాక్షేత్రంలోకి రండి, 30 సంవత్సరాలు మీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకోండి అని చెప్పి పిలుపునిస్తూ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి అనేక విధంగా సమాజంలో గౌరవం పొంది వేరే పార్టీలకు వెళ్ళారో వివిధ కారణాల చేత, ఆ పార్టీకి వెళ్ళినటువంటి వారు మీకు అక్కడ సరిగా లేకపోతే, గౌరవం లేకపోతే వాపసు రండి, ఇదిగో కాంగ్రెస్ పిలుస్తోంది అని చెప్పి వారికి ఒక పిలుపునిస్తూ అందరిని కలుపుకొని ముందుకు వెళదామని ఈ టీం బయలుదేరింది. ఇది 3వ రోజు. మిగతా 10 రోజులు ఈ యాత్ర కొనసాగిస్తుంది. దీనికి తోడ్పాటు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ యంత్రాంగం మా టీంకి మద్దతు ఇస్తుంది. ఈ గుంటూరు జిల్లాలో ఈశ్వరరావు గారు, అదేవిధంగా ఉస్మాన్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి మరి శ్రీనివాసరెడ్డి గారు, మస్తాన్ అలీ గారు, ఇది చాలామంది, ఉషా గారు, అందరూ కలిసి ఈ పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రక్రియలో మేమందరం కూడా భాగస్తులుగా వెళ్ళి గ్రామాలకు ఈ సందేశం, సంకేతం, సమాచారం తీసుకువెళ్ళి ప్రజలకు నిజమేంటో చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వభావి తెచ్చే ప్రక్రియలో మీకు అందరూ భాగస్వాములు కావాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను.